నమస్కారం అండి. చూసుకున్నట్లయితే ఎలా ఉంది? మాకు ఇంతవరకు మా ఆయన చచ్చిపోయాడు 3వ సంవత్సరం వచ్చింది. కొత్త పింఛన్లు అంటూ లేవు, ఇంతవరకు రాలేదు. మరి సంవత్సరం అయిపోయిందిగా, మరి రాశారా? రాయలేదుగా. ఒక పక్క చూసుకుంటే జూన్ 12 నుంచి కూడా ఇస్తామంటున్నారు కదా ఒంటరి మహిళలు వితంతు పింఛన్లతో పాటు. ఏది రాలేదు కదా, ఎక్కడొచ్చి రాలేదుగా. వచ్చే పని అనుకోవచ్చు, తిరిగి తిరిగి కాదు. ఇప్పుడు కూడా అక్కడికి వెళ్ళి వస్తున్నా. 12వ తారీఖు అమ్మ అంటున్నారు, రోజు జరగటమే. ఇప్పుడు మా ఆయన చచ్చిపోయి 3 సంవత్సరాలు. గతంలో వాలంటీర్లు ఉండేవాళ్ళు, ఏవైనా కావాలన్నా తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఇస్తున్నారా? ఇప్పుడు ఏమి ఇవ్వట్లేదండి, మన ఇంటికే రావట్లేదు. మనమే వెళ్ళాలి. అదే 2 రోజులు ఉంటారు, 2 రోజులు. జగన్ ఉన్నప్పుడు ఎలా ఉండేది? అన్ని ఇంటికి వచ్చాయా మరి? అప్పుడు ఇవి వచ్చాయి, ఇప్పుడు ఏమొస్తాయి? స్టోర్ కూడా మనమే వెళ్ళాలిగా. గతంలో రేషన్ డోర్ డెలివరీ కూడా ఆపేశారు జూన్ 1 నుంచి. ఇబ్బందిగా ఉందా? ఇబ్బందే, మరి ఇబ్బంది కాబట్టి మరి మా బోటోళ్ళకి ఇబ్బంది. వయసాల కంటే ఏముండదు, మా బోటోళ్ళకి బాగా ఇబ్బంది ఉంటుంది. మరి మాలాంటి వాళ్ళకి ఏముందయ్యా, మేము ఏదో పిల్లలు పెట్టి తినేవాళ్ళం, మాకేముండవు కదా. ధరలు ఎలా ఉన్నాయి? కరెంటు బిల్లు ఇవన్నీ ఎలా ఉన్నాయి? అన్ని మండిపోతానే ఉన్నాయి, అన్ని మండిపోతానే. సౌకేం లేదు. ఆయన వచ్చి ఏ రోజు వస్తాను, ఏ రోజు ఏ రోజు వస్తాను, ఎవరు ఏ రోజు వచ్చేవాళ్ళు ఉన్నారు, ఎవరు లేదు. మరి ఎలా ఉంది ప్రభుత్వ పాలన? సంవత్సరం పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు, ఆయన చేశాడు. అసలు పవన్ కళ్యాణ్ ఉన్నాడు, చేస్తాము, ఇంకా చేస్తాము, ఇంకా టైం ఉంది అవన్నీ అని అంటున్నారుగా. మరి ఏం చేస్తారో చూద్దాం. మనం కూడా ఒకళ్ళెందుకు బాధ పెట్టాం. అప్పట్లో ఏంటంటే అన్ని చెప్పేవాళ్ళకి, ఏమైనా కాగితం కావాలన్నా చెప్పేవాళ్ళండి. ఇప్పుడు ఏం లేదు, అన్ని మనం కనుక్కొని మనం పోవట్లే. కానీ స్టోర్ కూడా రేపు నుంచి ఏమీ లేదు, అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలంట. ఇప్పుడు నా బోటోళ్ళకి ఇబ్బంది, వయసోళ్ళ కంటే ఏముందండి, వెళ్తారు. మా బోటోళ్ళకే బాధ. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు 15 అంటున్నారు, నిజమేనా? తెలవదండి, తెలవనప్పుడు ఏం చెప్పాలి. ఇస్తే మంచిదేనా, ఇబ్బందిగా ఉంటుందా? ఇబ్బంది వాళ్ళకి ఇస్తే వాళ్ళకి ఇబ్బంది, మనకేమో అందరికీ ఇబ్బంది. అది మనకే ఇక అప్పుడు జనం ఉట్టోళ్ళు ఎక్కుతారు, వయసోళ్ళు ఎక్కుతారు, ముసలోళ్ళు లేదు అక్కడగా. అప్పుడు మరి పథకాలు అమలు చేసిన నాయకులు ఎవరు నచ్చారు? అప్పుడు జగన్, ఇప్పుడు చంద్రబాబు. అప్పుడు జగనే ఇచ్చారు. ఓ సంవత్సర పరిపాలనకు దగ్గరగా ఉన్నాము. పర్టికులర్గా చూసుకుంటే ఈ సంవత్సర పరిపాలనలో ఏ అంశాలు బాగున్నాయి? అభివృద్ధి సంక్షేమంతో ఈ ప్రభుత్వం వచ్చింది. గత ప్రభుత్వం అంతా కూడా సంక్షేమం వైపు ఎక్కువ ఉంది కాబట్టి మరి ఎలా అనిపించింది? బేరీలు వేసుకుంటున్నారు, రేపు జూన్ 12కి 3 పథకాలు నిజంగా మహిళలకు అందుతాయి ఇవన్నీ అంటే చేతి వరకు వచ్చే వరకు దీన్ని నమ్మలేమండి. ఎందుకంటే పరిపాలన వచ్చి సంవత్సరం అయిందని సెలబ్రేషన్ చేశారు. సంవత్సరం అయింది కానీ మీరు హామీ ఇచ్చినవి ఏ సంవత్సరంలో నెరవేరాయి? ఏమి లేదు. కానీ సుపరిపాలన అని మీరు చెప్తున్నారు, బయటికి ఎక్కడ జరుగుతుంది? పర్టికులర్గా చూసుకుంటే ఈ తెనాలి ఘటన ఎలా అనిపించింది? నడి రోడ్డు మీద శిక్షణ అమలు చేస్తున్నారు పోలీస్ శాఖ, కొంచెం ఇబ్బందికరమైన అంశం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించారు. దాన్ని టీడీపీ కానీ జనసేన కానీ కొంచెం నెగిటివ్గా చెప్తుంది. ఎందుకంటే అందులో నెగిటివ్ ఏమి ఉండదండి. ఒక సాధారణ వ్యక్తి తప్పు చేస్తే పోలీస్ శాఖ వారు తీసుకెళ్లి కోర్టుకు అప్పచెప్పాలి, న్యాయస్థానం అక్కడ శిక్షిస్తుంది వాళ్ళని. అక్కడ ఏం జరిగింది ఏంటనేది వాస్తవాలు తెలియదు కదండి. వాస్తవం తెలియకుండా జడ్జిమెంట్ చేయలేము. ఇప్పుడు పోలీస్ వైపు నుంచి ఏం జరిగింది, లేకపోతే వీళ్ళ వైపు నుంచి ఏం జరిగింది బయటకు వాస్తవాలు తెలియదు కాబట్టి వాస్తవాలు బయట పెట్టి శిక్షించినా పర్లేదు. ఇది జరిగిన విషయం ఇదేనే, కానీ జరిగిన విషయం ప్రజలకు తెలియట్లేదు ఏం జరిగింది అనేది. వాళ్ళని శిక్షించిన దానిదో న్యూస్లోకి వచ్చింది కాబట్టి దాని మీద రియాక్ట్ అవుతున్నారు. ప్రభుత్వాలు చూస్తేనేమో సంవత్సర పరిపాలన దగ్గరగా ఉన్నాయి, చేసింది ఏమీ లేదని ప్రజలు చూస్తున్నారు. ఇటుపక్క వెన్నుపోటు దినోత్సవం మాజీ ప్రభుత్వం కండక్ట్ చేసింది, వీళ్ళే విమోచన దినోత్సవం అంట జన సైనికులు. ఎలా అనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు అమలు చేశారా? అంటే వారు రాజకీయ పరంగా ఒకరికొకరు డిమోటివేట్ చేసుకుని మాట్లాడడం అది కామనే జరిగేది. చూడాలి ఇంకా రానున్న రోజులు, ఎందుకంటే 3 పథకాలు ఇంకా ఈ రోజు నుంచి చేస్తామన్నారు కాబట్టి అప్డేట్స్ చూడాలి మరి ఇంకా ఎంతవరకు. కానీ టీఎస్సీ తీస్తామన్నారు, దాని మీద ముందుకు వచ్చారు కాబట్టి అది మెచ్చుకోవాల్సిన విషయం. తదుపరి ఎలా ఉంటుంది అంటే నిజంగా పథకాలు అమలు చేసిన నాయకుడు అప్పట్లో వంకలు చెప్పకుండా ఉన్నారు అంటే ఎవరు? వంకలు చెప్పకుండా పవన్ కళ్యాణ్ గారు అయితే మాత్రం చేస్తున్నారండి, ప్రజల్లో తిరుగుతున్నారు. ఆయన పరంగా అయితే ఆయన ఏమనుకున్న రాజకీయాల్లోకి వచ్చారో దాని వైపు అడుగులు వేస్తున్నారు. దాని వైపు అయితే ఇబ్బంది లేదండి. ఈ విధానం ఎలా ఉంది? రేషన్ మళ్ళీ డోర్ డెలివరీ బంద్ చేసి మళ్ళీ డిపోల్లో ఇవ్వడం ఎలా ఉంది? పాత పద్ధతే కానీ పర్లేదండి. ఇప్పుడు ఆటోలో వీధిలోకి వచ్చినా వీధిలో నిలబడి లైన్లో నుండే తీసుకునేవారు. ఏ టైంకి వచ్చేది ఆటో తెలిసేది కాదు. ఇప్పుడు రేషన్ అనుకోండి పర్టికులర్గా టైమింగ్స్ ఉంటుంది, మార్నింగ్ ఈ టైం, ఈవినింగ్ ఈ టైం అని. వాళ్ళకి ఏ టైంలో ఖాళీ అయితే అక్కడికి వెళ్ళి తీసుకుంటారు. కానీ ఇక్కడ ఏంటంటే ఆ బండి వచ్చే టైంలో ఖచ్చితంగా ఉండి తీసుకోవాల్సి వచ్చేది. పర్టికులర్గా చూసుకుంటే ఇక అన్ని సంక్షేమాల పక్కన పెడితే కనుక ఒకవేళ ఇటుపక్క వస్తే డెవలప్మెంట్ వైపు వస్తే ఉద్యోగ కల్పనలో బాధ్యత ఎప్పుడు తీసుకుంటారు? రేపు రాబోయే ఈ 4 ఏళ్లలో కూడా 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి.
మరి ఎలా ఉంది? దీనివైపు ఏమైనా కృషి చేస్తున్నారా? కంపెనీలు పెట్టుబడులు నిజంగా పెడుతున్నాయా పేరుకే? గవర్నమెంట్ ఏర్పడంగానే ఉద్యోగాలు అంటే వాళ్ళు కూడా తీసుకురాలేరండి. వాళ్ళకు కూడా కొంచెం సమయం ఇవ్వాలి. చూడాలి. 1 year అయింది కాబట్టి నాకు తెలిసి అటువైపు లోకేష్ గారు అడుగులు వేస్తున్నారని మేము అనుకుంటున్నాం. చూడాలి. ఇంకా జగన్ గారి పరిపాలన అప్పుడు చూసారు, ఎలా అనిపించింది? అది కూడా బాగా పర్లేదా? జగన్ పరిపాలన కూడా పర్లేదండి. నమస్కారం సార్. చూసుకున్నట్లయితే 1 సంవత్సరం పరిపాలన దగ్గరగా ఉంది. రేపు జూన్ 12కి సంవత్సరం. ఎలా అయితే మాజీ ప్రభుత్వాలు ఒక పక్క జనంలోకి వస్తున్నాయి, కొత్త ప్రభుత్వాలు ఆల్రెడీ బేరీలు చేసుకుంటున్నాయి. ఒక పక్క అభివృద్ధి ఎలా ఉండాలి, రెండోది ఆర్థిక పరిస్థితి కూడా చూసుకుంటున్నాయి. ఎలా అనిపిస్తుంది? నాకైతే నచ్చింది సార్, అంతే. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. ఏ అంశాలు బాగా ముందుకెళ్తున్నాయి సార్? ఏవేవి కొద్దిగా నేను చెప్పలేను సార్. ఓకే. అయితే ఏమంటున్నారంటే సార్, పోలవరం అమరావతి కనుక ఫాస్ట్గా పూర్తయితే మనకు ఉద్యోగ కల్పనకు అవకాశం ఉంటుందంటారు. ఏమంటారు? త్వరితగతిన ఈసారి అవుతుందని అనుకుంటున్నానండి. ఉద్యోగాలు అయితే కావాలి. అది కంపెనీలా అలాగే నా అభిప్రాయం అయితే లైక్ హైదరాబాద్, అంతే. సంక్షేమ పథకాల గురించి ఏమంటారు? దాని గురించి నాకు తెలియదు. సూపర్ 6 కదా. నమస్కారం అండి. 1 సంవత్సర పాలన దగ్గరగా ఉన్నాం. జూన్ 12. కొత్త ప్రభుత్వాలు పాత ప్రభుత్వాలు రెండూ చూశారు. అప్పుడేం బాగున్నాయి, ఇప్పుడేం బాగున్నాయి? ఏ ఫాస్ట్ కదా? ప్రభుత్వం పాలన బాగానే ఉంది. ఏ అంశాలు బాగున్నాయి సార్? ఎక్కువ శాతం ఏవే బాగున్నాయి అంటే పథకాలు కూడా 3 రేపు జూన్ 12కి ఇస్తామంటున్నారు. ఇస్తా ఉన్నారంటే లేట్ అవుతుందిగా కొంచెం. ఇస్తారు. సంవత్సర పాలనలో కూడా చాలా వరకు వెయిట్ చేశారు. ఒకేసారి 3 పథకాలు అంటున్నారు కదా. మొన్న ఖజానా లేనప్పటికీ కూడా మళ్ళీ అడ్జస్ట్మెంట్ అయింది అంటున్నారు. ఇస్తారని నా నమ్మకం మాకుంది. ఇస్తారు. ఎలా ఉంది సార్ పోలవరం అమరావతి పరిస్థితి ఏంటి? అమరావతి బాగానే ఉందండి. డెవలపింగ్ చేస్తారు. అంత ముందుగా అసలు కంటే ఇప్పుడు కొంచెం బాగుంది. ఎలా ఉంది సార్? రేషన్ కూడా డోర్ డెలివరీ ఆపేశారు. మళ్ళీ డిపోల్లో ఇస్తున్నారు. మళ్ళీ అక్కడే తీసుకోమంటున్నారు. పక్కదారి పట్టకుండా ఉంటుంది రేషన్ అని. పర్లేదండి, బాగానే ఉందండి. ఏమైనా ఇబ్బంది ఉందా? ఇబ్బంది ఏమి లేదు. ఇప్పుడు ఇబ్బంది ఏమి లేదు. సర్వర్లు పని చేయకపోవడం, ఏలు ముద్రలు పడకపోవడం లేదు, బాగానే ఉంది. సర్వర్లు పని చేయకపోవడం ఏం లేదు, బాగానే ఉంది. ఎలా ఉంది సార్? మరి ఏంటి, ఒక పక్క ఏమో వెన్నుపోటు దినోత్సవం అని మొన్న చేశారు వైసీపీ వాళ్ళు, వీళ్ళేమో విమోచన దినోత్సవం అని చేశారు ఎవరు జనసేన వాళ్ళు. ఈ రెండిట్లో ఏ బాగున్నాయి? వెన్నుపోట, విమోచన దినోత్సవం? వాళ్ళు అంతే అంటారండి. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నారుగా, ఏదో ఒకటి అనాలిగా. కరెంటు బిల్లులు, రోడ్ల వ్యవస్థ ఎలా ఉంది? రోడ్ల వ్యవస్థ బాగుందండి. కరెంటు బిల్లులు ఒకటే కొంచెం ప్రాబ్లం. పవన్ కళ్యాణ్ గారు తీరుగత ఎలా ఉంది? ఆయన ఉప ముఖ్యమంత్రి, మరి ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది. బాగానే ఉంది. చూసుకున్నట్లయితే సార్ ఇంకేమంటున్నారంటే ఆర్థిక వ్యవస్థలతో పాటు ఉద్యోగ కల్పన ఇవన్నీ కూడా మెయిన్ అంశాలుగా చూస్తున్నారు. మరి లోకేష్ గారు కూడా లేకపోతే కంపెనీలు తేవడానికి కూడా సహకరిస్తామంటున్నారు. నిజమే, నమ్మొచ్చా? నమ్మొచ్చు. 2029లో ఎలా ఉండబోతుంది? మళ్ళీ పాత నాయకులు కూడా పుంజుకుంటారంటున్నారు. ఒక పక్క వాళ్ళు మాజీ ప్రభుత్వాలు, వాళ్ళు జనంలోకి వస్తున్నారు, వాళ్ళు మమేకం అవుతున్నారు. మరి ఎలా అనిపిస్తుంది? ఈ మధ్య వ్యత్యాసం ఉంది. అంతే చేస్తారు కదండి, అలాగే చేస్తారు వాళ్ళు. 2027 కల్లా పోలవరం అవచేసి జాతికి అంకితం ఇస్తానని చంద్రబాబు గారు. అలాగే అంతా బాగానే ఉంటుంది. 1 yearలో రేపు 12న 3 పథకాలు మంచివేనంటారు. 3 పథకాలు మంచిగానండి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాల మటుకు అమలు చేస్తాడు. ఆ నమ్మకం మాకుంది. ప్రభుత్వంలో అన్నీ బాగానే క్రమంగా చూసుకుంటే వచ్చి రావడంతోనే అమరావతి పోలవరం పైన ఫోకస్ పెట్టారు. తదుపరి ఏంటంటే అభివృద్ధి సంక్షేమం పైన చెప్పారు. ఎలా అనిపించింది? ఎలా ఉంది సార్? కొంచెం విశ్లేషణ. ఇప్పుడు ఎక్కింది 1 సంవత్సరం, క్రమంగా చేస్తాడు. ఈ 5 సంవత్సరాల లోపు అభివృద్ధి జరిగింది. అమరావతి రాజధాని పనులు చేస్తారు. కేంద్రం కూడా బాబు గారికి అనుమతిగా ఉంది. మొన్న కేబినెట్ మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది, ఏదైతే జగన్ లిక్కర్ కేసులు నేను అరెస్ట్ అయితే చేయను, ఏదైతే విచారణలు ఉన్నాయి కదా ఇంకా జరుగుతున్నాయి, వాళ్ళు చర్యలు తీసుకుంటే తప్ప నేను అరెస్ట్ చేయను అంటున్నారు. క్లియర్గా చెప్పారు. అంతే, ఆయన అడ్డుగోలుగా అరెస్ట్ చేయరు. ఏదైనా రుజువు ప్రకారం అరెస్ట్ చేస్తారు. కేసు ఇప్పుడు నా మీద ఉందనుకో, అన్ని ఆధారాలను బట్టి చేస్తారు. నన్ను జైల్లో పెట్టారని చెప్పి నేను ఆ కక్షతో ఎప్పుడూ చేయలేదండి, నేను చేయను కూడా అంటున్నారు. చేయరు అసలు. టోటల్గా బాబాయ్ గారు చూస్తే ఎలా ఉంది? రేషన్ మళ్ళీ కూడా డిపోల్లో ఇస్తున్నారు. గతంలో డోర్ డెలివరీ ఇచ్చేవాళ్ళు, అప్పుడు ఏంటంటే ఈ పక్కదారి పడుతుంది రేషన్ అని చెప్పి మళ్ళీ ఇప్పుడు డిపోల్లో ఇస్తున్నారు. ఇబ్బంది ఏమైనా ఉందా? ఇప్పుడు వేళ్ళ మీద ఇస్తున్నారు బాబు, వాళ్ళే కొనుగోలు చేసుకుంటున్నారు బియ్యం. అందుకని వాళ్ళకి మళ్ళీ డిపోలకి ఇచ్చాడు. అది సంగతి. ముసలి ముందుకోవాలి ఇబ్బంది ఏమి ఉండదు. ఎలా ఉంది? 12వ తారీఖు 3 పథకాలు. ఒకటేమో ఏదైతే ఉందో మహిళలకి పెట్టుబడి సాయం, ఇది ఒంటరి పెట్టంతో మహిళలకు పెన్షన్, రైతులకు పెట్టుబడి సాయం, 3 గ్యాస్ సిలిండర్లకి సంవత్సరం పాటు ఒకేసారి డబ్బులు. బాగానే ఉంది బాబు.
మరి ఏంటి మరి లోకేష్ గారు పనితీరు ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ గారు విమోచన దినోత్సవం చేశారు కదా, మొన్న వీళ్ళు వెనుపోటు దినోత్సవం చేశారు. చేశారు. ఏది సక్సెస్ అయింది, వెన్నుపోట విమోచన దినోత్సవం? పవన్ కళ్యాణ్ ఏమో విమోచన దినోత్సవం. ఏం చేశారంటే ముగ్గులేసి దీపావళి సామాన్లు టపాసులు కాల్చారు. కాల్చారు. వీళ్ళేమో ర్యాలీలు చేశారు. అయ్యేం ఉండదు బాబు. అసలు రేపు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాకపోయినా లోకేష్ గ్యారెంటీగా అవుతాడు. అదేం సచ్చు లేదు. ప్రజలు తెలుగుగల్ల వాళ్ళు పిచ్చోళ్ళు ఏం కాదు, ఓట్లేసి గెలిపించింది. మా ఊర్లో 100 మంది అమెరికా నుంచి వచ్చి కూడా ఓట్లు వేసారు బాబు గారికి. అది అంత బాగానే ఉంది అయితే ఏ క్లాస్గా. మాకు ఇప్పుడు పెన్షన్లు కాదు, పథకాలు కాదండి, ప్రభుత్వం పనితీరు బాగుండాలి. అది అసలు